మీరు ఆశ్చర్యపోతారు పేతురు గారి గురించి చెప్తే. అత్తగారికి జ్వరం వచ్చిందట. ఎవరు అత్తగారికి? ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? ఎవరైనా డాక్టర్ని తీసుకెళ్తాడు, ఈయన డైరెక్ట్గా యేసుప్రభుని తీసుకెళ్ళాడు. మా అత్తగారు కొంచెం జ్వరం అండి అంటే అత్తగారిని వదులుకున్నాడు పేతురు గారు? వదులుకోడు. ఎందుకంటే భార్య, విశ్వాసురాలైన భార్య, వాక్యం చెబుతుంటే వాక్యానికి లోబడిన భార్య. ఇంత మంచి భార్య నాకు వచ్చిందంటే ఆవిడ కన్నది ఎవరు? అత్తమ్మ కదండి. అత్తమ్మను ఏమండి మా తెలంగాణలో భలే ఉంటుందండి తెలుసండి. మన తెలుగు సైడ్ అయినా అత్త అత్త అంటారు కానీ అక్కడ ఏమంటారు తెలుసండి? అత్తమ్మ. ఎంత బాగుంది అది, అత్త అమ్మ. ఎందుకంటే నాకు అమ్మ ఉంది, ఇప్పుడు నా భార్యకి ఆవిడ అమ్మ కనుక ముందు అత్త తర్వాత అమ్మ అంటే ఇప్పుడు అత్త కూడా నాకేమవుతుంది? అమ్మ. ఎంత బాగుందండి, అత్తమ్మ. పేతురు గారు వదులుకున్నాడు అత్తమ్మని. జ్వరానికి యేసుప్రభుని తీసుకెళ్ళిపోయండి, జ్వరానికి. ఎంత బాగున్నారండి బైబిల్లో భక్తులు. మనమా అత్తగారిని ఇంటి మమ్మీ అండి ఆవిడకి నాకు పట్టలేదండి. ఇదేంటి ఇది? బైబిల్లో నయోమి, రూతు ఈ బంధాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. రూతు అత్తమ్మని ఏమన్నదండి? ఎంత ప్రేమగా ఉంది అసలు. వదిలిందండి అత్తమ్మని. కోడలను అత్తగారు వదిలిందండి. నా కుమార్తెలరా, నా కుమార్తె, నా కూతురు మీరు అన్నది. ఆవిడ తల్లి కదండి, వృద్ధాప్యంలో ఉంది కదా. తల్లిగా చూసిన అత్తగా చూడలేదు ఆవిడ. భర్త చచ్చిపోయాడు, అసలు ఇంట్లో పురుషుడు లేడు, ఈవిడేమో వృద్ధాప్యానికి వచ్చేసింది, ఒంటరిగా దేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ అత్తని ఎవరు చూస్తారు? ఎవరు అన్నం పెడతారు? ఎవరు పోషిస్తారు? పురుషులు లేరు కదండి ఇప్పుడు చూడడానికి. ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకున్నాను. అత్తమ్మ కూడా నాకు ఉండాలి, అత్తమ్మకి నేను తోడుగా ఉండాలి. ఎన్ని చెప్పమంటారండి బైబిల్లో? అలిసిపోతారు ఈ రాత్రంతా. ఇలా గుర్తు చేస్తూనే ఉంటానండి బైబిల్లో కుటుంబాలు. ప్రతి కుటుంబం బాగుంది, ప్రతి కుటుంబం ప్రేమతో ఉంది, ప్రతి కుటుంబం ప్రభులో ఉన్నారు, ప్రతి కుటుంబం ప్రభు ప్రేమను పంచాయి భక్తులు అందరూ. మనమేటో మనకి ఏం అర్థం అవ్వలేదు. కుటుంబాల విలువ, ఈ బంధాల విలువ మనకు అర్థం కాలేదు. కనుక దేవుని పిల్లలుగా చెప్తున్నాను, ప్రతి కుటుంబము ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం.